అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క పారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలో నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం నా మొహం చూడు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు.